హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు గ్లోబల్ ఫోరెక్స్ ట్రేడింగ్ అకాడమీ. సో నెక్స్ట్ వీక్ గోల్డ్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అది డిస్కస్ చేసుకునే ముందరగా వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ ఫోరెక్స్ రిలేటెడ్గా గోల్డ్ గురించి కానీ, బిట్ కాయిన్ గురించి కానీ, ఎన్ని పేర్స్ గురించి కానీ మనం ఏదైతే రెఫర్ చేస్తున్నామో వాటి గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో మన టెలిగ్రామ్ ఛానల్ ఫోరెక్స్ కింగ్ _US XUSD. సో ఓకే, ఇక్కడ మీకు వచ్చేసి ఎవరికైనా సరే డిమాట్ అకౌంట్ లేకపోతే కనుక, ఫోరెక్స్ రిలేటెడ్ ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే కనుక, మనము ఎక్స్క్లూజివ్ అనేసి ఒక ట్రేడింగ్ అకౌంట్, దాంతోపాటు వచ్చేసి ఎక్స్నెస్ అనేసి ఒక ట్రేడింగ్ అకౌంట్ అనేది రెఫర్ చేస్తున్నాం. ఆల్రెడీ ఎక్స్నెస్లో ఎవరికైతే అకౌంట్ ఉంటుందో వాళ్ళు మన అండర్ కింద మ్యాప్ కూడా చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. సో మ్యాప్ చేసుకునే ప్రొసీజర్ ఏంటి అనేది ఇక్కడ స్టెప్ బై స్టెప్ వచ్చేసి మనం క్లియర్గా చూపించడం జరిగిందనమాట. సో నెక్స్ట్ పోతే ఎక్స్క్లూజివ్, దీని గురించి చెప్పాలంటే ఏదైతే అంటే ఈ ఎక్స్క్లూజివ్ అంటే ఒక బ్రోకర్ అనేది, మనం ట్రేడ్ చేయాలంటే ఒక బ్రోకర్ అనేది ఉండాలి కదా. ఈ బ్రోకర్ గురించి చెప్పాలంటే మంచిగా ఇక్కడ వచ్చేసి టైప్స్ ఎక్స్క్లూజివ్ అని, స్టాండర్డ్ కానీ, సెంటర్ అని, ఇట్లా డిఫరెంట్ వేస్లో మనం వచ్చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే కమిషన్ లేకుండా, కమిషన్స్ ఎంత స్ప్రెడ్ వాడాలి ఏంటి అనేది. సో అలాగే వచ్చేసి దీనికి సంబంధించిన ప్లాట్ఫామ్స్ పరంగా చూసుకుంటే MT4 ఉంది, MT5 ఉంది, iOS ఉంది, కాపీ రీడింగ్ ఉంది, ఆండ్రాయిడ్లో కూడా మనము చేసుకోవచ్చు. ఈ మెయిన్ ఏంటంటే మన ఇండియన్ వాళ్ళకి వచ్చేసి డిపాజిట్ అండ్ విత్డ్రాల్ అనమాట. ఈ రెండింటిపైన వచ్చేసి బ్రోకరేజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ బ్రోకర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ బ్రోకర్ గురించి చూడాలంటే విత్డ్రాల్ ప్రాసెస్ కానీ, ఈ డిపాజిట్ ప్రాసెస్ కానీ, మన ఇండియా రిలేటెడ్గా చూస్తే కానీ UPI యాక్సెస్ ఉంది, IMPS ఉంది, నెఫ్ట్ ఉంది, RTGS ఉంది, అండ్ క్యాష్ డిపాజిట్ విత్డ్రాల్ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో వచ్చేసి పాసిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి ఈ అకౌంట్ పైన వచ్చేసి క్లిక్ చేసి, ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకోటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే 24/7 వచ్చేసి సపోర్ట్ ఉంటుంది. అలాగే 1:2000 టైమ్స్ మార్జిన్ అనేది కూడా ఇస్తున్నారు మన ఫ్రెండ్స్. సో ఇది విషయము. ఇక్కడ మీకు లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే కనుక ఫర్దర్ డీటెయిల్స్ మాకు సెండ్ చేస్తే కనుక మేము ఒక ప్రైవేట్ ఛానల్లో గ్లోబల్ ఫోరెక్స్ రిలేటెడ్గా ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో ఆ గ్రూప్లో కూడా మిమ్మల్ని యాడ్ చేస్తాను. నెక్స్ట్ పోతే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గోల్డ్. సో నెక్స్ట్ వీక్ ఏం జరగబోతోందని చూస్తే కనుక, ఇక్కడ చూస్తే కనుక ఈరోజు 1 డే టైం ఫ్రేమ్లో వచ్చేసి బాగా అబ్జర్వ్ చేయండి, మంచి డోజీ క్యాండిల్ అనేది జరిగింది, ఇది క్రియేట్ అయిందనమాట. సో ఇంత పెద్ద డోజీ క్యాండిల్, ఇంత పెద్ద మూమెంట్ రావడము నెక్స్ట్ ఎంతవరకు పోయి స్టాప్ అవుతుంది అనేది చూస్తే కనుక, సో ఏదైనా సరే స్మాల్ ఇన్వెస్టర్స్, స్మాల్ ప్లేయర్స్ ఎవరు వచ్చేసి ఇంత పెద్ద ఫాల్ను వచ్చేసి చేయలేరు అనమాట. సో దీంట్లో బిగ్ ఇన్వెస్టర్స్ ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ఇంత పెద్ద ఫాల్ అనేది వచ్చింది. ఈ ఫాల్ ఎంతవరకు హోల్డ్ అవుతుంది అనేది ఇక్కడ మనం చూడాల్సిన విషయం. ఇక్కడ కనుక గమనిస్తే కనుక ఇక్కడ ఒక లైన్ అనేది ఉంది, ఇక్కడ ఒక చూడండి, ఇక్కడ ఈ లెవెల్లో మీరు కనుక గమనిస్తే కనుక ఈ లెవెల్ వచ్చేసి 0618 3900 ఆర్ 4,000 రూపీస్. సో ఇది వచ్చేసి నేను ఒక 30 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి మూవ్ అవుతున్నాను. 30 మినిట్స్ టైంలోకి మూవ్ అయినప్పుడు మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది అనమాట, ఎంతవరకు ఇది వచ్చేసి అనేది. ఒకసారి కన్నా మీరు ఇక్కడ గమనిస్తే కన్నా ఇక్కడ ఒక జోన్ అనేది మీకు క్లియర్గా ఇక్కడ తెలిసిపోతుంది అనమాట, ఈ జోన్ అనేది. సో ఈ జోన్ ఎంతవరకు ఉందంటే 4120 నుంచి 4160 వరకు ఫస్ట్ జోన్ మాదిరిగా మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అనమాట. సో అంటే నెక్స్ట్ వీక్ ఏం జరగబోతుంది అనేది చూస్తే కన్నా, సో ఈ ట్రెండ్ అనేది కంటిన్యూస్గా వచ్చేసి కొంచెం ఒక 30 to 40 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళి అక్కడ నుంచి తిరపా వచ్చేసి డౌన్ సైడ్ రావడానికి మోర్ అండ్ మోర్ ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఉన్నాయి. సో అంటే నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ వచ్చేసి 4120 వచ్చేసి దిస్ ఇస్ ద ఫస్ట్ టార్గెట్ అనమాట. సో ఈ టార్గెట్ వచ్చేసి స్టిల్ ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన జోన్ కన్నా అబ్జర్వ్ చేస్తే కన్నా మీరు 3960 నుంచి 4300 వరకు ఈ జోన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది అనేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మనకి ఇండియన్ మార్కెట్కి సంబంధించిన గోల్డ్ అనేది మీరు ఒకసారి 1 డే టైం ఫ్రేమ్లో కనుక గమనిస్తే కనుక మీరు ఇక్కడ కూడా డోజీ క్యాండిల్ చూడండి, ఈ ఫాల్ ఎంతవరకు వచ్చింది అనేది. దీనికి మన ఎక్స్పెక్టేషన్ టార్గెట్ ఎంతవరకు పోతుంది, ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది కూడా మనం ఇక్కడ క్లియర్గా దీనిలో తెలుసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఒకసారి కనుక గమనిస్తే కనుక మీరు క్లియర్గా నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ వచ్చేసి మోస్ట్లీ అగైన్ వచ్చేసి ఇది ఇక్కడ ఒక గ్యాప్ అనేది ఇక్కడ ఫామ్ అయిందనమాట, ఈ గ్యాప్. సో ఏదైతే ఉందో 122 నుంచి 120 ఈ బిట్వీన్ ఈ రేంజ్ వరకు రావడానికి, నెక్స్ట్ వీక్ అంతా ఈ రేంజ్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంది. కొంచెం రీట్రేస్మెంట్ కరెక్షన్ జరిగేసి ఇక్కడ నుంచి ఖచ్చితంగా మళ్ళీ ఫాల్ అనేది నెక్స్ట్ వీక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అబ్జర్వ్ చేయండి. ఎవరైతే ఫోరెక్స్ ట్రేడింగ్లో చేస్తున్నారో డైలీ 10 to 20%